సమగ్రత ధర్మంకు గాచిని పద స్థానంకు చేర్చువాడబోయదన్ యాజ్ఞ నిపుడి. అన్నయ్య, ఈ వనాంతరంలోకి నేను పొలంలోకి పోవాడను, నాకు సెలవును ఆత్మ. లక్ష్మణ పోయిరం. రామ 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 సీత రామ 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 సీత రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ. వీటిని నా యొక్క సూర్యాస్త్రం చేసి ఎగవేశాను. ఈ యొక్క మామిడి వృక్షంలో ఎవరో మునీశ్వరుడు తపస్సు చేస్తుండే కదా, నాకు తెలియక వేటు వేయగా వారి శిరస్సు తెగిపడదు. నేను ఇప్పుడే మా అన్నయ్యకు శ్రీరాములతో చెప్పుకున్నాను. అన్న రామచంద్ర, నా తప్పు క్షమించును. ఈ సూర్యాస్త్రం చే ఆ యొక్క మామిడి చెట్టును తెగలేగా అందులో ఎవరో మునీశ్వరుడు తపస్సు చేస్తుండెను. నాకు తెలియక వేటు వేయగా వారి శిరస్సు తెగిపడను. అన్న, నన్ను క్షమించమన్నా. లక్ష్మణ ఎంత బడిగా పెంచింది, ఎట్టి పాపం సంభవించడం ఒక్కదనకు. లక్ష్మణ, ఓహో రాఘవ రామచంద్ర, నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. ఆ తెగిపడిన వాడు మునేశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన చంపకాసురుడు మరణించినాడు. మీరు రాక్షసులను సంహరించడానికి ఉద్భవించినారు కావున మీకు ఏ పాపము లేదు, మీరు నిశ్చితంగా ఉండండి. వాడు శూర్పణఖ కుమారుడు చంపకాసురుడు. నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. సహోదరా అన్నయ్య, వినియుంటివా? ఆకాశవాణి పలుకులు వినియుంటివా? అవునన్నయ్య, విన్నా. తీరుగా వచ్చుచున్నది. బోలో శివశంకర్ మహారాజుకి. లక్ష్మణుండు చంపెనే నా కొడుకు చమకసురుని, లక్ష్మణుండు చంపెనే నా కొడుకు చమకసురుని, లక్ష్మణుండు చంపెనే నా కొడుకు చమకసురుని, లక్ష్మణుండు చంపెనే నా కొడుకు చమకసురుని. రామ లక్ష్మణులు ఎందుల జాగున్నరో, రామ లక్ష్మణులు ఎందుల జాగున్నరో, రామ లక్ష్మణులు. ఈ వేషమున పోతే ఇక నమ్మ జాలరే, ఈ వేషమున పోతే ఇక నమ్మ జాలరే, ఈ వేషమున పోతే. 16 ఏళ్ల వయసు పరసునైపోయదా, 16 ఏళ్ల వయసు పరసునైపోయదా, 16 ఏళ్ల వయసు. రామ లక్ష్మణులను మోసగించి వచ్చదా, రామ లక్ష్మణులను మోసగించి వచ్చదా, రామ లక్ష్మణులను. సుకుమారి వినగ నన్ను సుగంధి అని అందురమ్మ, సుకుమారి వినగ నన్ను సుగంధి అని అందురే, సుకుమారి వినగ నన్ను. ఏంటిది 500 ఎందుకు పోతుంది అంటావా? ఈ అమ్మని చూసి నేను 500 పోతుంది అంటలేను. ఏంటంటే ఈ యొక్క ఊళ్ళే 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలలో తాతున్నాడు. ఆ తాత పేరు ఏం పేరు? లచ్చయ్య. ముసలైన పడసైనా తీపలుగుతుంది. అయితే 90 ఏళ్ళ పెద్ద మనిషి
లచ్చయ్య తాత శాలోళ్ళకు తవ్వమిన్నే ఇల్లు ఉంటాయి శాలోళ్ళకు తవ్వమిన్నే ఇల్లు ఉంటాయి వాళ్ళు మొగ్గం వేసే కాడితే అంత దిట్టి ఉంటది వాళ్ళు అయితే 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం నేర్తాడు 16 ఏళ్ళ అమ్మాయికి అప్పుడే పెళ్లి అయింది ఆ సంవత్సరం వాళ్ళ అత్త అన్నది అంటే బిడ్డ మన బర్రె ఉన్నది బర్రెల్లో వడగొట్టి రాబోయే బిడ్డ శిర్వాయకు అని చెప్పింది ఈ 16 ఏళ్ళ అమ్మాయి బర్రెను కొట్టుకొని వస్తాంది 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గవుని ఎత్తాడు సపడియక చూడద్దా పొల్లం చూసిండు వంద పోతుంది అన్నాడు పొల్ల పాన వెళ్ళిపోయింది వెనక ముందు చూస్తే ఎక్కడే వెళ్ళారు బర్రెను వడగొచ్చింది మళ్ళీ వస్తాంది 200 పోతుంది అన్నాడు పొల్ల భయపడ్డది పోయింది మరి ఎవరితో చెప్పుకోవాలి మానం పోతుంది తెల్లారి మళ్ళీ బర్రెను కొట్టుకొని వస్తాంది 500 పోతుంది అన్నాడు మళ్ళీ వస్తాంది 1000 పోతుంది అన్నాడు అట్లా 1.5 రోజులు రోజు 100 పెంచుతాడు తాత ఇట్లా పెంచుకుంటే ఏమంటాడు నేసే సీర పోతుంది అన్నాడు పొల్ల పానం వెళ్ళిపోయింది భగవంతా చెప్పుకుంటేనే మానం పోతుంది చెప్పుకోకుంటేనే ప్రాణం మీదకి వస్తుంది చెడి పారైతే చేసుకున్న భర్త దిక్కు నా భర్తతో చెప్తాను భర్త దగ్గరికి పోయింది అయ్యా మీ అబ్బాయి బర్రెను కొట్టుకపోమంటాను బర్రెను కొట్టుకపోతే 90 ఏళ్ళ పెద్ద మనిషి లచ్చయ్య తాత రోజు 100 పెంచినా ఇచ్చేది ఇస్తాను నీ పంచాన్ని నేను బర్రెను కొట్టుకపోనండి ఎందుకు భయపడతాను తాత 2 అడుగులు ఇంటి దగ్గర రమ్మని అన్నాడు మళ్ళా పొల్ల బర్రెను కొట్టుకొని పోతాంది 5,000 పోతుంది అన్నాడు తాత రోజు 100 పెంచి నా ఇచ్చేది ఎందుకు తీస్తావు నా విలువ ఎందుకు తీస్తావు నా ఇచ్చేది ఎందుకు తీస్తావు మా అత్తేమో మత బయటికి పోయింది మా మామ మంచిరాలకు పోయిండు నా మొగడికి అమ్ముకుంటే పోయిండు తాత 2 అడుగులు ఇంటి దాకా రా తాత అన్నది 15 రోజులు పెయి కడుగుని తాత అన్నాడు పెయి కడుక్కున్నాడు మంచిగా సింగేసి రుమాలు చుట్టుకున్నాడు తెల్లదోతి కట్టుకున్నాడు తెల్లంగి తొడుక్కున్నాడు మెల్లగా వాళ్ళ ఇంటికి వచ్చిండు ఇంత పొడుగు సుంగ సుట్ట పట్టుకున్నాడు వచ్చిండు మనవరాలకి ఇంత అగ్గేయం అనుకుంటూ వస్తాడు రోడ్డు వినికెయ్యి కొల్ల గజగజ అనుకుంటూ అగ్గి కొర్రాయి తెచ్చి చేతికి పోయింది ఆ తాత అగ్గి కొర్రాయి తీసుకోమని అవ్వదు రెక్క అందుకున్నాడు అవ్వదు రెక్క అందుకోంటే అయ్యగాడు ఎక్కడో లేడు అటుకు వీరున్నాడు అటుకు వినికే దునికిండు తలుపు దగ్గర పెట్టిండు అందుకొని సంపితే కొత్తతో ఖరాబ్ చెడాం చేసుకున్నాడు మళ్ళా తెల్లారి మొగ్గం మీద కూర్చున్నాడు పొల్ల బర్రెను కొట్టుకొని అత్తేమంటాడు కుషో ఎవరి జోలి నాకెందుకు కుషో ఎవరెక్కడ పోతే నాకేంది కుషో నీ వార్త నీ జోలి అంటాడు ఆ తాత సంగతి కాదు నీ సంగతి కాదు అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించమమ్మా అమ్మా అయోధ్య ఓహో లంకాపురాధీశుండకు రవణాసురుని చెల్లెను నా పేరు సుగంధి అని అంది లంకాపురి పట్టణం పరిపాలన చేసే రావణ రాజేంద్రుడి చెల్లెలవు నా పేరు సుగంధిని అమ్మ ఇంకా ఎవరెవరున్నారు విభీషణ కుంభకర్ణుడు వాళ్ళిద్దరు నా చిన్నన్నలు నీ చిన్నన్నలు అవును ఇంకా ఎవరున్నారు మా వదిన మండోదరి ఉన్నది మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావమ్మా నా కొడుకును జంబుకాసురుణ్ణి ఆ లక్ష్మణుడు చంపినాడట ఈ వనములో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి నేను పోయి వాళ్ళని మోసం చేసి వచ్చేదాన్ని ఓహో ఆడిదానికి చేసుకున్న భర్త దిక్కు లేకుంటే గర్భవాసం అంతా పుట్టిన కొడుకులు కావాలి నా యొక్క భర్తను ముందే చంపారు ఇప్పుడు నా కన్న కొడుకును చంపారు నాకు కళ్యాణంగా ఉన్నట్టు వాటిని ఎవరన్నా వివాహం ఆడు అని పోతానంటన్నవా వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో నేను చేసుకుంటా నన్ను చేసుకోకపోతే వాళ్ళు ఎట్లా రావాలి నేను లేనా పరుపుకు పరుపు గంటలు చూడకు ఉన్నదే మన దగ్గర సరే వెళ్ళిపో శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నందు మదన సుందర నందు దిక్కు నీవే దీనురాలను దిక్కు నీవే దీనురాలను భక్తి వేడిది మొదలిన వేళ భక్తి వేడిది మొదలిన వేళ శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నందు మదన సుందర నందు తర్వాత నేను మా సమాచారం వినియోగించేవాడు
నేను రావణ రాజేంద్రుని చెల్లెను. నా పేరు సుగంధి అని అందరు. మీరెవరో తెలుపు. ఎవరు సౌండ్ పెద్ద కుమారుడు నా పేరు శ్రీరాముడని అన్నాడు. నా సత్యమని. ఓకే ఓకే. అయ్యా, నేను రామనామం పరమారుని విని ఉంటిని, కానీ నేను ఎప్పుడు చూడలేదు. నిన్ను చూసినంత మాత్రాన నా మనసు నిన్ను ప్రేమించుతున్నది. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. చూడగంటి నీ నలుగుడు మంటి, చూడగంటి నీ నలుగుడు మంటి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. ఓ రాఘవ రామచంద్ర, నిన్ను గాంచినంతలో నా మనసు నిన్ను ప్రేమించుకున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాను. సీతానాకున్నది నాటి నీవేలానే, సీతానాకున్నది నాటి నీవేలానే, సీతానాకున్నది నాటి నీవేలానే, సీతానాకున్నది నాటి నీవేలానే, నాటి నీవేలానే న్యాయము తెలియావే, నాటి నీవేలానే న్యాయంబు తెలియావే, నాటి నీవేలానే న్యాయము తెలియావే, నాటి నీవేలానే న్యాయంబు తెలియావే. సీతానాకున్నది నాటి నీవేలానే. సీతానాకున్నది నాటి నీవేలానే. కొంతమని నా భార్య సీత ఉండగా నీవు నాకు ఎందుకు వెళ్ళిపోము. సీతాదేవిని విడవు నా మాటలను, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము. నా కోర్కెలు నిజముగా నిజమయ్య, నీవు నా కోర్కెలు నిజముగా నిజమయ్య, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము. ఓ రాఘవ రామచంద్ర, ఆ సీతాదేవిని విడిచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాను. ఏ కాతోడున్నాడు ఏ రాజోడున్నాడు ఆ లక్ష్మణుండగడా, ఏ కాతోడున్నాడు ఆ లక్ష్మణుండగడా, ఆ లక్ష్మణుండగడా అందమైన వాడు. కొంతమని నా సహోదరుడైన లక్ష్మణుడు ఏకముగా ఫలములకైపోయినవాడు అక్కడికి వెళ్ళిపోము. విరహ బాధ కోరువలేను కమలానయనుడా, విరహ బాధ కోరువలేను కమలానయనుడా, మన్మథ బాణములు మన్మథ బాణములు మరిగేచెను రామ. ఒక్కసారి దుర్మార్గ నేను మనిషినా? దుర్మార్గ నేను రాముణ్ణి కాదు అంటే గట్టిగా పట్టుకొని రామా రామ అనుకుంటే నన్ను అందుకుంటే ఈ లైట్లు లేకపోతే ఇంతమంది లేకపోతే నన్ను రేపు చేస్తున్నా. నేను రాముణ్ణి కాదంటన్నా. ఇదేనా పద్ధతి? రామచంద్ర, మన్మథ బాణములకు తాళలేకనున్నదానను నన్ను వివాహం పాడుము. సంతోషముగవాడు సతిగాను చేసుకొను.
కాంతామణి నా సహోదరుడైన లక్ష్మణుడు నేను తప్పకుండా పెళ్లి ఆడు వెడలిపోము. వాయ్యా ఏందే బాంచాను కోడి పుంజుకున్న రేషం నీకు లేదా అని ఏం మాట్లాడుతుంది? కోడి పుంజుకి ఏం రేషం ఉన్నది అంటావా? కోడి పుంజు ఏం చేస్తుంది ఎరికేనా? తింటే విన తోడుగా ముక్కుతుంది. తోడుగా ముక్కితే దానికి మక్క గింజ దొరుకుతుంది. లట్కన నోట్లు వేసుకోదు. దాన్ని పట్టుకొని బయలు వినికి తెస్తుంది. ఆ బయలు వినేసి కొక్క అంటది. అక్కడున్న కోడి పెట్ట ఇది ఒక్కటే ముక్కుతుంది. నేను పోతారా నా పెట్టు ఇరికత్తది. ఈ కోడి పుంజు ఏం చేస్తుంది? మరి నా సహోదరుడైన లక్ష్మణుడు నేను తప్పగా వివాహము నడుచుకోను వెళ్ళిపోము. ధరణి శ్రీ కల్పగూరి హరి సాక్షి ధరణి శ్రీ కల్పగూరి హరి సాక్షి విడువాను ధరణి శ్రీ కల్పగూరి హరి సాక్షి విడువాను ధరణి శ్రీ కల్పగూరి హరి సాక్షి విడువాను రామచంద్రమూర్తి నిన్ను వదిలిపెట్ట నన్ను పెళ్లి చేసుకోను. నన్ను పెళ్ళాడు నీ రాఘవా నీకు న్యాయము కాదయ్యో రాఘవా నన్ను పెళ్ళాడు రాఘవా నీకు న్యాయము కాదయ్యో రాఘవా నన్ను పెళ్ళాడు రాఘవా నన్ను పెళ్లి చేసుకోండి సముదాయం వస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుని నా భ్రాంతి తెచ్చింది. వలదు వలదు పల్లు మారులు కాంతామణి నీవు పలుమార్లు ఎన్నిసార్లు బ్రతిమాలినా నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను. నా సహోదరుడైన లక్ష్మణుడు పెళ్లి చేసుకోను. నువ్వు వెళ్ళిపోము. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు
ఈ తమ్ముడు నన్ను నమ్ముతాడా నమ్ముడు నాకే నానవాలి బొమ్ము నేను పోయేలేను. నేను నీ ఈపులో ఒక అనుమానం రాసేదాను. ఆ లక్ష్మణుడు వద్ద రామచంద్ర నా కానవాలి లక్ష్మణ ఇప్పుడు వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానములే ఆత్మలు చదివి వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానములే ఆత్మలు చదివి ఘని ముప్పు జమును మోసియు రణమనరించక పంపు రమ్యము తోడల్ శ్రీ రామచంద్ర మహారాజుకి నేను ఆనవాళ్ళు రాసి ఉంటుంది. నా సహోదరుడు నిన్ను వివాహం చేసుకుని వెళ్ళిపోము. నా పెళ్ళంట నా పెళ్ళంట నడుము
నన్ను పెళ్లి చేసుకోమంటే నా అంగానికి ఓర్వజాలగా నా ముక్కు చెవులు పోసేరు. మా అన్నయ్యకు రవణాసురుడితో చెప్పు వీళ్ళ పని పట్టించదని. ముక్కు కోసి మూడో తూలాలే అగ్రజ ఇదో పొలంలో కొని తెచ్చిన వాడు. లక్ష్మణ సరే కానీ నీ వద్దకు ఒక దర్జాంగా వచ్చిందేనా? వచ్చినది. ముక్కు కోసి మూడో తూలాలే శూర్పణక్క ముక్కు చెవులు ఎప్పుడు కోశారు? ఆ యొక్క శూర్పణక్క మా అన్నయ్య అయినా రావణ రాజేంద్రుడితో చెప్పేదని చెప్పి ఏ తీరుగా పోగుచున్నది. జై బలో శంకర మహారాజ్ కి లంకాధిపుడను రావణ సురుడను లంకాధిపుడను రావణ సురుడను లంకాధిపుడను రావణ సురుడను లంకాధిపుడను రావణ సురుడను శంకర భక్తమల కట్టెరిపుడా శంకర భక్తమల కట్టెరిపుడా ఇంకమనతి నిశ్చంతమంటిరా 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు గణపతి పుష్పమును కనుగొంటినిరా గణపతి కర్ణను గణ సంపన్నుడా అయ్యా 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 ఈ యొక్క నామముని యొక్క పూర్వస్థితిని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుము స్వామి. అయ్యా నేను దక్షిణార్కను పరిపాలించినటువంటి వాడను. నా నామము రావణ బ్రహ్మాయుడు అందరూ. అయ్యా రావణ రాజేంద్ర, అవును. నీ యొక్క భార్య పేరు? నా భార్య మండోదరి అని అందరూ. అయ్యా నీకు తోడబుట్టిన వారు ఎవరెవరున్నారు స్వామి? అయినా నాకు 2 తమ్ములు కలరు. వారి యొక్క నామము? కుంభకర్ణ విభీషణులు. విభీషణ కుంభకర్ణాదులు. అవును. అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి? నాకు ఒక చెల్ల కలదు. మీ యొక్క చెల్లెలు? అందాల సుగంధి. అయ్యా శూర్పణఖ అని అందరూ నా సేవక. అయ్యా అయ్యా సేవక మీ చెల్లె సుగంధి? అవును. అనగా శూర్పణఖ. అవును. ఇంకా ఎవరున్నారు స్వామి? నాకు 2 కుమారులు కలరు. వారి యొక్క నామము? ఇంద్రజిత్తు, ఇంద్రజిత్తు, అక్షయుడు. అక్షయుడు. అవును. ఇప్పుడు ఎచ్చటికి పోతున్నారు? అయినా నా సభా మందిరంకు పోవచ్చున్నాను. సభా మందిరం? అవును. సేవక అయ్యా నా భార్యకు మండోదరుడు రావించు. నీ యొక్క భార్య అయిన మండోదరిని రావించమనుకున్నారా? అవును. సిద్ధము స్వామి, ఇప్పుడే రావించదని. ఇప్పుడు మండోదరి రాబోతున్నది. మీరు అందరు గట్టిగా కరతాళం అయ్యాలి. బోలో ఎమర్జెన్స్ ఎమర్జెన్స్ ఎమర్జెన్స్. ఏమైందంటావా? ఏమైందని చెప్పాలి బిడ్డ. మొన్న 4 రోజులు ఎక్కడికి జన్నారం అవతల బాదంపల్లెకి పోయినా. అక్కడికి పోతే 4 రోజులు గడిచింది. ఇక ఆడికే మెల్లగా బయలుదేరినా ఇక్కడికి వచ్చిన. నిన్నీడికి వచ్చిన పోలే ఏం చేసిర్రు? మాకు ఇక్కడ బావలు ఉన్నారు, మేన బావలు ఊదరోళ్ళు. హే బామ్మర్ది రాక వచ్చినావు, ఇక తెల్లారు ఎటుపోకురా అన్నారు. హే నేను ఎటుపోతాను బావ అన్నా. ఇవాళ పొద్దుగాల ఆడున్నా. ఇక పోషాలు బావాలి చికెన్ షాపు. ఏమున్నది 5 కిలోల చికెన్ తెచ్చిండు.
5 కిలోల చికెన్ తెచ్చినోడు అచ్చుకోకుండా బామ్మరిది ఇది వేడి మంచిగా ఉండదు కాళ్ళ గోదావరం చెప్పి పెద్దమ్మ కాడికి తీసుకుపోయిండు ఎల్లమ్మ గుడి కాడికి తీసుకుపోయిండు ఎల్లమ్మ గుడి కాడికి తీసుకుపోయి 5 లీటర్ల క్యాన్ తీసుకున్నాడు ఆచం లేదు ఇక 8 రోజులు అట్లా ఉన్నోడిని అయితే 5 లీటర్ల కళ్ళు తుప్పుకో అనిపించిన పరుపుదాటి కళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళ తినరా బామ్మరిది అన్నాడు 5 కిలోల చికెన్ పెడితే ముక్క 5 కిలోల చికెన్ తుప్పుకో అన్నది అయ్యో మరి ఇట్లా తిన్నోడిని నేను ఇక్కడ సప్లై చేయకుండా చెప్పను ఇంటికి పోయి కొడుకుగా చేసేస్తానని అడవి శ్రీరాంపురం ఇరికిన పోలే అయ్యో ఉన్న బండి పట్టుకున్నా నా కొడుకు బయటికి వెళ్ళిండు అరే మరి ఇక్కడ ప్రోగ్రామ్ కందాలి అయినా ఇప్పుడు బస్సులు బాగున్నాయని చెప్పి బస్ ఎక్కి మంతిని పోయినా మంతి నుంచే బయలుదేరి పెద్ద పెళ్లికి వస్తాను ఏమున్నది బిడ్డ సభ్యతం పేర పెళ్లికి వచ్చిన హరహర అంటుంది భగవంత అంటన్నా నడి బస్సులో కూర్చున్నా ఎండాకాలం రోజు భగవంత అంటన్నా అది ఎక్కడ ఆగుతుంది హరహర అంటుంది హరహర అంటుంది భగవంత పరుపుదాటి కళ్ళు శీకరు ఇక బతకదట్లా లేదురా భగవంత అనుకున్నా ఎప్పుడు పెద్దపల్లి బస్ స్టాండ్ పోతాను అనుకున్నా అది అదే దెబ్బ ఎప్పుడు పెద్దపల్లి బస్ స్టాండ్ చేరుకుంటానన్న బస్సు దిగుడు ఆలస్యమైంది అయ్యో బస్సు దిగుడు ఆలస్యమైంది అందులో బట్టల కవర్ అన్నీ ఇడిచిపెట్టినా ఉరికిపోయి లేట్ రూమ్ కాడికి పోయినా వాళ్ళు అది వరకే ఒకడు అండదు వచ్చిండు డోర్ పెట్టుకున్నాడు ఇక డోర్ పెట్టుకున్న వాళ్ళ భగవంత మరి ఇది వరకే ఒకడు అందులో ఉండి డోర్ పెట్టుకునే అయినా నేను అట్టుగా మరి రమ్మని ఎందుకు విలువాలి ఇంత కళాకారుణ్ణి అని చెప్పి మెల్లగా ఆడిపోయిన డోర్ కాడ నిలబడ్డా రాబోయి చందమామ రాబోయి చందమామ రాబోయి చందమామ నా బాధ చూడు అని నేనన్నా మరి వాడు చెప్పను వాడి పని ఏదో కట్టమొట్టు ఎక్కించుకొని చెప్పని రావద్దా వాడు అంటున్నాడు ఏమంటాడు వాడు నాకంటే కళాకారు వాడు అంటుండి ఏమంటాడు ఆగబోయి భారతీయుడా ఆగి పాడబోయి విజయకీర్తిగా ఆగబోయి భారతీయుడా ఆగి పాడబోయి విజయకీర్తిగా ఆగబోయి భారతీయుడా వాడు ఆగబోయి భారతీయుడు ఆడి పాడు అంటాడు నీ కక్కి అలిగితే కదా రాజ తట్టుండదా ఇక నాకు వశం అయితే లేదు భగవంతా బట్టలు ఖరాబ్ అవుతాయి వశం అయితే లేదు అనుకోని ఏమన్నా ఆగదు 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 ఈ లోకము ఏనాటికి ఆగదు 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 అని చెప్పి నేను అంటున్నా నేను ఆగదని నేను మొత్తుకుంటే వాడు అప్పుడన్నా చెప్పారు రావచ్చు వాడు అత్తలేడు వాడు అంటుండే ఏమంటాడు కుస్తీ ఉంటే మనసులు ఋషులవుతారు మనసులు ఋషులవుతారు వాడు కుసి ఉంటే మనుషులు ఋషులు అవుతారని వాడు తాటిపరంగా అంటాడు ఇక అప్పుడు వచ్చింది కోపం రగులుతుంది అయ్యా రగులుతుంది మొగిలిపోదానికి కోపం వస్తుంది ఇది ఒక Bye.
అయ్యో ఏమి చేతుల్లో నేనెందుకు పోతున్నా రోజు రోజుకు రాయి మొగడు తంత కూర్చున్న మంచి తంతడు ఎక్కడెక్కడి కోపమో ఎక్కడెక్కడి కోపమో నా మీద తీసి పూలుతాను నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము తల్లి. మాది లంకాపురము పాలించినట్టు రావణ రాజేంద్ర భార్య నేను. లంకాపురి పట్నం పరిపాలన పేరు మండోదరి. అందరూ నీ యొక్క నామము మండోదరి. అమ్మ నీ కొడుకులు బిడ్డలు మా పెద్ద కొడుకు ఇంద్రజిత్తు, పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, మా చిన్న కుమారుడు అక్షయుడు, చిన్న కుమారుడు అక్షయుడు. అమ్మ ఇంకా ఎవరున్నారు తల్లి? మా ప్రాణేశుడు ఈరోజు రమ్మని పిలిచిండు. పిలిచిండా? అందుకే పోతాను. నాతోటి చెప్పిండు. ఇదో కూడా చెప్పిండా? చెప్పిండు ఇక పోదంట. వందనములు వందనములు. సఖీ మండోదరి చల్లగా వర్తిల్లుము. చెప్పుము. ఆహా సఖీ మండోదరి ఇక్కడ ఆశీర్వాదము కాక రండి. అన్నయ్య అన్నా అన్నయ్య అన్నారో నాదు గతి కన్నులా Oh
చెప్పు అన్నయ్య. ఏమిటి లంకాపురాధీశుడనైన నా చెల్లెలైన నీకు ఇంతటి హీనత్వమా? ఎవడు వాడు? నా చెల్లెలైన నీకు ఇంతటి హీనత్వమా? అయినా వెండి కొండను కొనగోలుతో గుండెను చేసి విసిరేసిన వాడను నా చెల్లెలు. నా ఒక్కగానొక్క చెల్లెలకి ఇంతటి హీనత్వం. కిసోట్లాడికి రంకులాడికి రైక పెట్టిస్తే సిక్కున్నదట. ఈ లంకాపురాధీశుండని చెల్లెలని ఎరగకుండా నరుడు ఎంతటి గర్వము! అయినా ఇప్పుడేనే పోయి ఆ నరుడకు రాముడు మాట లంకకు అని తెచ్చాను. నరుడంతా వాడి లెక్క ఎంత అయ్యా, కానీ ఇట్లా చేసుడైతే ధర్మం కాదయ్యా. చూడు, ఇప్పుడు ఇట్లాంటి ఆమెను మళ్ళీ వాళ్ళని చేసుకోమంటే చేసుకుంటారా? సేవక అయ్యా, ఇక ఎంతైనా నీ ఉప్పు తిందా, నీ పప్పు తిందా, నీ సేవ ఎంతన్నా కావచ్చు. ఏదో ఆ నరుడకు రాముడు ఎత్తడి వాడు నా చెల్లాలని ముక్కు చాలు కోసి ఇంతటి హీనురాలని చేసనే. ఇప్పుడైనా వెళ్ళి ఆ యొక్క రాముని భార్యకు సీతను నా లంకాపురంకు కొని వచ్చాను చూడము. స్వామి వేగంగా బయలుదేరుతుంది. సఖీ మండోదరి, నా ఒక్కగానొక్క చెల్ల అయిన సుగంధిని బలుము చేపట్టుకొని ఆ యొక్క నరులకు రామలక్ష్మణులు ముక్కు చెవులు కోసి అంత హీనురాలని చేస్తుంది. అయినా ఇప్పుడైనా వెళ్ళి ఆ యొక్క రాముడి భార్యకు సీతను నా లంకాపురంకు కొని వచ్చాను చూడము. స్వామి, మీ చెల్లెలు సీత పనులు చేసి ఉంటది, వాళ్ళేమో చేసి ఉంటది. ఏమి మాట్లాడుచుంటివి? వలదయ్యో 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 ప్రాణేశ. వలదయ్యో ప్రాణేశ. వలదయ్యో 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 ప్రాణేశ. భగవంతుని భార్య ఆ సీతనిగా వేవలదు. ఆ పాట విను. ఏమి ఆ నరుడకు రమ్ముని భార్యను ఇక్కడికి తేవలని పలుకుచుంటివా? హేమనాదరి రాముని భార్యకు సీతను లంకాపురం కూర్చొని వచ్చాను. మదతిని తెచ్చియో అతి దుఃఖ పడదాము. 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 సతియేమో తెలియాము బాణము. సతియేమో తెలియాము బాణముని కర్మంబు. స్వామి, ఆ పనతిని తెచ్చి ఆ సీతం తెచ్చి మన లంకలు పెట్టి అతి దుఃఖంలో పారాయణం కాక. అడ్డామ వాకోలు వస్తాలి పలికేమో. అడ్డామ వాకోలు వస్తాలి పలికేమో.
ఏమిటి ఆ సీతను మనము తేవద్దు, లంకవద్దు తేవద్దు, నా మాట విను. సఖీ మండోదరి, ఆ యొక్క సీతను మన లంకాపురంకు తీసుకురావాలని పలుకుచుంటివా? అయినా హే మండోదరి, 264 యుగములు ఉన్నది పరమాయు నాకు. 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 అయినా 264 యుగముల ఆయువు కలదు నాకు. అయినా ఏమి భయము నాకు? హే సఖీ మండోదరి, ఏమిటి మనం ఎప్పటికీ చెడిపోదు, ఆయువు ఉన్నంత వరకు. ఆ నరుడము రాముడి భార్యను తీసుకురావాలని పలుకుతుంటే మండోదరి, నాకంటే మాట్లాడకము, నీవంతా ప్రాణకు వెళ్ళిపోకు. ఇదో నెట్టు రాములు విజయ 501 రూపాయి మన సీతారాముల పట్టాభిషేకమునకు విరాళంగా ఇచ్చారు. వారి యొక్క భద్రాచల శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ వారి కుటుంబాన్ని చల్లగా చూసినని పదే పదే నిలుచున్నారు. జై రామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎందుకున్నవే నువ్వు సావక? ఏమిరా, ఏమి మాట్లాడుచుంటివి? ఇది నిన్నంటలేదే అన్నాడు. సేవక, ఆ మహర్షుని తోలుకొని రమ్ము. సరే చిత్తం, ఇప్పుడే తోలుకొని వచ్చాను. అయ్యా చెప్పమ్మ స్వామి, ఆ యొక్క మహర్షిని తోలుకొని రమ్ము. మహర్షుడు వచ్చిండు, చెప్పు. మహర్షి ఇటు రమ్ము. అయ్యా ఇటు రమ్ము. రావణ రాజేంద్ర చెప్పమ్మ స్వామి. మహర్ష, అయ్యా నీవు మాయలేడు అవతారం ఎత్తి పంచవటి తీరమ్ముడము. అయ్యా అచ్చట రాముడు, లక్ష్మణుడు, సీతయ్య ఉన్నారు. వారి ఎదుట నీ మహిమలు చూపించము పొమ్ము. అయ్యా రావణ రాజేంద్ర, ఏమిటి? నేను పోజాలను స్వామి. అలనాడు అతడు కొట్టిన దెబ్బకు సుబాహుడు మరణించాడు. నేను పారిపోయి వచ్చాను. అప్పుడు కొట్టిన దెబ్బ ఇంతవరకు మారలేదు. నేను పోయినచో నా ప్రాణము తీయను. నేను పోజాలను స్వామి. నీవు పోకుండా నా గదాజన్నం చేసి ప్రారంభించు. అయినా ఈ దుర్మార్గుడి చేతిలో చచ్చుట కన్నా పరమాత్ముని చేతిలో చచ్చిన స్వర్గము దొరుకును. అయ్యా రావణ రాజేంద్ర, మీరు అనువిధంపుగా ఇప్పుడే మాయలేడి అవతారం ఎత్తి ఆ పంచవటి తీరంలోకి పోవుచున్నాడను. బోలో శివశంకర్ మహారాజుకి
అన్నయ్య ఈ వనాంతరములో ఈ మాయా రాక్షసాలు ఎన్నో వేషములు ధరించుకొని వచ్చుతుందరు. కావున ఆ మాయ లేని బంగారు రూపం ఇదివరకు మనం చూడలేదు. నీవు అసలే పోకూడదు అన్నయ్య. లక్ష్మణ, నీవు అన్నది నిజమే, కానీ అవును నీవను మాట నిక్కంబగాని, లక్ష్మణ అవును నీవను మాట నిక్కంబగాని వలదటన్నను వినదు నీ వదినగారు గాననేలే పట్టుకోవచెదరు లక్ష్మణ, నీవు అనుమాట నిజమే, కానీ ఆ సీత వినకున్నాను కదా, నేను లేని వెంట పోయేదను. నీవు జాగ్రత్తగా ఇచ్చట కాపుడు నిలువు నిలువకు రంగమా నిన్నెంటుల బాణులకు రంగమా Devi
లక్ష్మణ సీత 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 లక్ష్మణ లక్ష్మణ సీత